చెప్పు. పోవాలిరా, ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికి పోతాను? చెప్పు రాయేష్, ఎక్కడ పోతాం? టీ తాగినావా? టీ కదా పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు పోతాను, ఎక్కడ పోతాను చెప్పు చాలు. పెట్టి నేను రికార్డ్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ అందరినీ వదిలేసి హైదరాబాద్కు పోతాన్నాడు ఫ్రెండ్స్. ఎందుకురా అంటే జాబ్ కోసం అంట ఫ్రెండ్స్. వాడు నేను కనపడకపోయినా పర్లేదు, వాడు కనపడవు. ఎందుకంటే జాబ్ కోసం అంట ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? మాట్లాడు. ఎప్పుడు పోతాం? ఏం చేయాలి? ఏం జాబ్ చేస్తాను? నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీబీలో ఏం స్పెషలైజేషన్? మార్కెటింగ్. దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్. చెప్పు. మ్యాథ్స్, ఫిజిక్స్, హిస్టరీ. నన్ను ఇంపుకుని చేస్తావరా? కొత్తగా చేయాలన్నారా? చెప్పు. నేను ఎంత పద్ధతిగా అడుగుతానా, నువ్వు ఎంత వరస్ట్గా ఆన్సర్లు ఇస్తానో తెలుసా? హైదరాబాద్ పోయి ఏం చేస్తావు? ఏదో ఒకటి అంటే ఏం చేస్తావు? చెప్పు రాయేష్. ఇందాక ఫోన్ తీసి మాట్లాడినావు కదా, ఆయన ఏం చెప్పినాడు? జాబ్స్ ఉన్నాయని చెప్పినాడా? నువ్వు ఎక్కడ? హైదరాబాద్. ఆ నెంబర్ పంపించారు. పోతా, ఏదో ఒకటి చేస్తాను. కోర్స్ చేసుకుని పోవా? డబ్బు సంపాదించుకొని వీళ్ళనే దెంగలేవు. హైదరాబాద్ ఏం దెంగతావా? ఏదో ఒకటి దెంగ. ఏంది? ఏదో ఒకటి చెయ్యాలి. ఇది ఇంటర్వ్యూ సార్, బూతులు మాట్లాడకూడదు. తెలిసిన నీకు ఆ విషయము. ఇంటర్వ్యూలో అట్లా మాట్లాడతారా? అసలు నువ్వు చదువుకున్నావా? చదువుకున్నాడు వచ్చా మాట్లాడినా ఇదే. వానికి చెప్పు ధర్నీకి. వాడు చదువుకోవాలా? వాడు ఏలుముద్ర. వాడు చదువుకోవాలా? వాడు ఏలుముద్ర. వాడు బడికి పోరాంటే గోడ దూకొచ్చినాడు. నువ్వు పోయినావు కదా వాడి బడికి బాగా. గుత్త కింద 30 ఏళ్ళు వచ్చినా కూడా పోయావు కదా బడికి నువ్వా? వాడు అక్క మీ అన్న అయితే ఏదో ప్రొఫెషనల్ స్టూడెంట్ మరి ఇంకా బ్యాగ్ వేయించుకోవడం. నీకు